దేనిని కూడా మనము దేవుళ్ళు ముందుకెళ్ళడం, దేవుడు ఇచ్చేటువంటి కార్యాలు కూడా మనము చేయడం. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేని నిమిత్తమై ప్రార్థన చేస్తారో అది వెంటనే జరగలేదనుకోండి, ఏమవుతుందంటే ఓర్పు నశించిపోతుంది. ఓర్పు అంటే ఓపిక పట్టలేము, ఎదురు చూడలేము. వెంటనే ప్రార్థించిన వెంటనే మాకు సమాధానము కావాలి, ప్రార్థించిన వెంటనే జవాబు కావాలి అని ఎదురు చూడటానికి కూడా ఇష్టపడము. ఎందుకంటే ఎదురు చూడటము మనకు ఇష్టం లేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు కోసం ఎదురు చూస్తాం, ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ కోసం ఎదురు చూస్తాం, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ వాహనాలు అయితే ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా ఎదురు చూస్తాం. కానీ ప్రార్థించినప్పుడు మాత్రం ఆ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా ఎదురు చూడడం అనేది మనిషి జీవితంలో లేకపోయిందంటే లోకంలో ఉన్న దానికోసం మాత్రం ఎదురు చూస్తాం, కానీ దేవునితో మాట్లాడడానికి మనము ఎదురు చూడడం. దేవుడు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటేనో లేకపోతే సరుకులు ఇస్తున్నారంటేనో వాళ్ళు ఇచ్చేంత వరకు ఈ రోజు ఇస్తున్నారు అనుకోండి, ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజులు ఇస్తారంట అన్నారనుకోండి, ఈ రోజు లేకపోతే రేపు వెళ్తారు, రేపు ఇవ్వకపోతే ఎల్లుండి వెళ్తాం, ఆ ఎల్లుండి ఇవ్వకపోతే మరుసటి ఎల్లుండి వెళ్తాం. ఎందుకంటే ఓర్పు, దానికోసము ఓర్పు ఉంటుంది. సరుకులు ఇప్పించుకోవడానికి, ఎవరైనా డబ్బులు ఇప్పించుకోవడానికి అంటే గవర్నమెంట్ ఏదైనా ఫ్రీగా అందజేస్తుంది అంటే అది ఎన్ని రోజులు ఇస్తున్నారో అన్ని రోజులు కూడా వెళ్ళి ఖచ్చితంగా తీసుకోవడానికి వెళ్తాం. ఎందుకంటే అప్పుడు ఓర్పు వస్తుంది, ఎంతసేపు అయినా కూర్చొని, ఎంతసేపు అయినా ఇక్కడే ఉండి మనకు వచ్చేది మనం తీసుకొని వెళ్దాము అని అప్పుడు ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడిచ్చే సమాధానం కోసం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం, దేవుడిచ్చే దేవుని కోసం మాత్రము ఎదురు. ఎందుకంటే అంత ఓర్పు మనకు లేదు. చర్చికి వెళ్ళిపోయామా, చర్చి వాక్యం విన్నామా, మరి ప్రార్థన చేయించుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఓర్పుతో ఏదో చూసేవారిగా లేవు. దేవుడు బంధువులకు వెళ్ళాం, దేవుడిచ్చే ఆశీర్వాదము పొందుకున్నామా, దేవుడిచ్చే దీవెన పొందుకున్నామా అని ఓర్పుతో ఎదురు చూసేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన 25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం కోసము ఎదురు చూశారంట. ఇంకొక ఆయన 45 సంవత్సరాలు దేవుడిచ్చే సమాధానం కోసము ఎదురు చూశారంట. ఎవరైనా చెప్పగలరా? దేవుడిచ్చేటువంటి వాగ్దానము, ఒక మాట ఇచ్చినాడు, ఆ మాటను నెరవేర్చాలి. ఆ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. దానికోసము ఒక వ్యక్తి ఏమో 25 సంవత్సరాలు ఎదురు చూస్తే ఇంకొక వ్యక్తి 45 సంవత్సరాలు ఎదురు చూశారంట. అబ్రహాము గారు, కాలేబు గారు, వీరెవరు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం కోసం ఎదురు చూడడానికి సంవత్సరాలు పట్టింది. ఎదురు చూస్తున్నారు, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తూ దానికోసము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. అబ్రహాము గారికి 75 సంవత్సరాల వయసులో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నిన్ను నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వాదిస్తాను అని. అప్పుడు అబ్రహాము గారు అంటున్నాడు, నాకు సంతానమే లేదు, నన్ను నా సంతానాన్ని ఆశీర్వదిస్తారట, ఇసుక రేణుల కంటే ఆశీర్వదిస్తారట అని. చూడండి, ఇప్పుడు ఎవరైనా మా దగ్గరకు వచ్చి జరగని దాన్ని ఏదైనా మనకి మీ జీవితంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తావు, ₹1,00,00,000 సంపాదించేటువంటి ఆస్తి నీకు వస్తుందంటే ఏమంటాం? మన మనసులో ఏమనుకుంటామంటే సంతోషపడతాం కరెక్టే, కానీ ₹1,00,000 దిక్కు లేదు, ₹1,00,00,000 అంటాం. ₹1,00,000 దిక్కు లేదు, ₹1,00,00,000 నేనెప్పుడు సంపాదించేది, ₹1,00,00,000 ఆస్తి నాకెప్పుడు వస్తుంది? ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నారు, ఏమంటున్నారంటే, అబ్రహామా, నిన్ను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఇసుక
గొప్పగా ఆశీర్వదిస్తాను అని అబ్రహాం గారు అనుకున్నారా మనసులో? నాకు సంతానమే లేదు కదా ప్రభువా, నాకు సంతానమే లేదు, కుమారుడు లేదు, కుమార్తె లేదు, ఇంకా నా సంతానాన్ని ఏం ఆశీర్వదిస్తావు అని అబ్రహాం గారు తన మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి. ఎందుకంటే మానవుడు కదా. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని ఒక నిరీక్షణతో ఓర్పుతో ఎదురు చూశారు. ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే నా జీవితంలో నెరవేరబడాలో దానికోసం నేను ఓర్పుతో ఒక నిరీక్షణతో ఎదురు చూస్తాను అని. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 12వ అధ్యాయము అక్కడ మనకి మరి అబ్రహాం గారికి ఇచ్చేటువంటి వాగ్దానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఎత్తుకొనినది నిశ్చలముగా పట్టుకుంటుందో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అమ్మాయి అబ్రహాం గారు అనుకున్నారు, నా జీవితంలో ఖచ్చితంగా వాగ్దానము నెరవేరుతుంది అని. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నాకు వాగ్దానం ఇచ్చినది నమ్మదగిన వాడు, నమ్మకం లేని వాడు కాదు, మాట రాని వాడు కాదు, చెవులు లేని వాడు కాదు, కళ్ళు లేని వాడు కాదు. నా దేవుడు నమ్మదగిన వాడు, మాట్లాడే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చే ఒక నిరీక్షణతో నేను ఆయన వాగ్దానమును ఎత్తి పట్టుకుని ఎదురు చూస్తా. ఆయన మెప్పు కోసము, లేదంటే మనసును మెప్పు కోసము కాదు. నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరబడుతుంది. నాకు ఇచ్చినటువంటి వాగ్దానము ఏ రోజైనా నెరవేరబడుతుంది. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి వాగ్దానము ఇచ్చింది నమ్మదగిన వాడు. అందుకే అబ్రహాం గారి జీవితంలో 75 సంవత్సరాల వయసులో ఆయనకు ఆ వాగ్దానం ఇస్తే 100 సంవత్సరాల వయసులో ఆయన ఆ వాగ్దానాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. 25 సంవత్సరాలు వాగ్దానం కోసము ఎదురు చూశాడు. ఎదురు చూడడానికి గల కారణం ఏంటి అంటే ఓర్పు. ఆయన జీవితంలో ఓర్పు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. కాలేబు కూడా తనకిచ్చేటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి కారణము ఓర్పు. ఓర్పుతో ఎదురు చూడడం ద్వారా ఆయన ఏ వాగ్దానం అయితే తన జీవితంలో నెరవేరబడాలి అనుకుందో అది 25 సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానము నెరవేరడానికి. హల్లెలూయా. అందుకే ఓర్పు ఏ ద్రోహ కార్యములు చేయకోకుండా జరగకోకుండా చెయ్యను. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం అక్కడ ధ్యానించుకుందాం. 15వ అధ్యాయము 4, 5 వచనములు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగునవి వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడిన ఈ బోధలన్నీ కూడా ఎందుకంటే ఓర్పు వలన, లేఖన వలన, ఆదరణ వలన నిరీక్షణ కలిగించుట కొరకు. పూర్వమందు వ్రాయబడిన ఈ బోధలన్నీ అంటే పూర్వమందు
ఏ మాటలైతే వ్రాయబడ్డాయో, ఏ మాటలైతే మరి ప్రవక్తలు, గొప్ప గొప్ప భక్తులు వీరందరూ కూడా మరి బోధించారు అంటే ఓర్పు కోసము, ఆదరణ కోసం, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి అని. హల్లెలూయా. అలాగే కొలస్సీయులు రాసిన పత్రిక, కొలస్సీయులు 1వ అధ్యాయము, కొలస్సీయులు 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయము కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అక్కడ 11, 12 రెండు వచనాలు కూడా రెండు కలిసి ఉన్నాయి. అందుచేత ఈ సంగతి మేము నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం గల వారు, ఆయన చిత్తమును పూర్ణము గ్రహించిన వారునే ప్రతి సత్కారంలో సవరులవచ్చు, దేవుని విషయమై జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకుందని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంతో కనుపరుచున్నట్లు ఆయన మహిమను, శక్తిని సంపూర్ణమైన బలముతో బలపరచబడవలనని. హల్లెలూయా. అలాగే 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రియమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మనందరి హృదయాలు ఏం చేస్తున్నారట? ప్రేరేపిస్తున్నారట. అంటే దేవుని యందలి ఎలాంటి ప్రేమ అయితే ఉందో, దేవుని యందలి ఎలాంటి కృప అయితే ఉందో, ఆయన యందలి ఎలాంటి ఓర్పు అయితే ఉందో అదంతా కూడా ప్రభు బిడ్డలైనటువంటి మీకు నేను అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మనకందరికీ కూడా ఆయన ప్రేమ, ఆయన ఓర్పును అనుగ్రహిస్తున్నారట, అంటే ప్రేరేపిస్తున్నారట. మీరు కూడా అలాంటి ప్రేమను కలిగి, మీరు కూడా అలాంటి ఓర్పును కలిగి జీవించండి అని మనందరి హృదయాలను ఆయన ప్రేరేపిస్తున్నారట. హల్లెలూయా. అక్కడ 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. హల్లెలూయా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వీటిని అంటే అక్కడ 10వ వచనంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. వీటిని అంటే వేటిలో ఆ 10వ వచనంలో అక్కడ వ్రాయబడ్డాయి. అయితే నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాస పడుము. నువ్వు వీటన్నిటిని కూడా విడిచిపెట్టి దూరముగా పారిపో. దేవుడి గురించి అంటే ధనాపేక్ష సంపాదన సమస్తమైన దేవులకు మూలము, దానిని ఆశించకుండా దాని నుంచి పూర్తిగా నువ్వు దూరముగా వెళ్ళిపో. నీ నీతిని, నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ సాత్వికమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాస పడువు. మనం ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడాలంట? ఓర్పు కోసము, సాత్వికము కోసము, దీనత్వము కోసము, విశ్వాసము కోసము, ఆయన ప్రేమ కోసము. హల్లెలూయా. ఈ లోకంలో మనము జీవించినంత కాలము ఎలాగ జీవించామా అని మనం పోయిన తర్వాతే తెలుస్తుందండి. మరి ఈ లోకంలో ఎలాగ జీవించాము? ప్రేమ కలిగి జీవించామా? విశ్వాసం కలిగి జీవించామా? ఓర్పు కలిగి జీవించామా అన్నది మనము జీవించినంత కాలము తెలియకపోయినా, మనము చనిపోయిన తర్వాత ఎలాగా బ్రతికారు మనం చనిపోయిన తర్వాత అనుకుంటారంట. హల్లెలూయా.
మరి మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు గడిచినటువంటి దినాలలో మనకు అందరికీ కూడా తెలుసు, గడిచినటువంటి దినాలలో మరి పగడాల ప్రవీణ్ మరి అనేటువంటి గొప్ప దైవచనుడు మరణించినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. ఆయన మరణం తర్వాత చాలా మంది ఆయన అంటే తెలియని వారు కూడా ఆయన మాటలు వింటున్నారు. నాకు కూడా ఎప్పుడు కూడా నేను కూడా ఆయన పేరు ఎప్పుడు కూడా వినలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు విన్నా, ఆయన మాటలు వింటున్నా, నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అని అప్పుడే అర్థమైంది. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటకు ప్రయాస పడుము. ఇక్కడ ఏమైతే రాయబడ్డాయో ఆ మాటలన్నీ కూడా, ఈ ప్రవర్తనలన్నీ కూడా ఆ దైవచనంలో ఉన్నాయండి. ప్రేమ ఉంది ఆయనలో, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఓర్పు ఉంది. నిజంగా ఆయనకి ఎంత ఓర్పు ఉందో ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క చోట కూడా ఆయన జీవని పొందుకునేవాడే తప్ప ఏ రోజు కూడా ఓటమి పాలే వెనుతిరిగింది లేదు. ఎక్కువగా ఆయన ఇంటర్వ్యూలలో, ఆయన ఇచ్చేటువంటి ఆ డిబేట్లలో ఎక్కడా కూడా ఆయన రాజీ పడలేదు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పింది నేను ప్రకటిస్తున్నాను అని ఆయన మరి ఎంతో ఓర్పుతో చక్కగా దేవుడి మాటను ప్రకటించి వాడు. అలాంటి ఓర్పు కలిగినటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవడం ఒక విధంగా అది వాటిని దురదృష్టకరమే. ఎందుకంటే క్రైస్తవ సమాజము ఒక విలువైన వచనాన్ని కోల్పోయిందండి, ఒక విలువైన వచనాన్ని కోల్పోయింది. ఆయన చనిపోయినప్పుడు ఆయన చూడడానికి వందల మంది కాదండి, వేల మంది కాదండి, లక్షల మంది కాదండి, కోట్లాది కోట్ల మంది జనాలు వెళ్ళారు ఆయన చూడడానికి. నిజంగా చూస్తూ ఉంటే, ఆయన మాటలు వింటుంటే నిజంగా చూసినప్పుడల్లా ఎంతో బాధ వేసేది. ఇలాంటి వ్యక్తిలా కోల్పోయామని, ఇలాంటి వ్యక్తిలా కోల్పోయింది లోకమని. నిజంగా ఈ లోకంలో ఉంటే ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించేవాడు. ఎక్కువగా దాదాపుగా కోట్ల మంది జనాలలో, ఆ కోట్ల మంది జనాలలో 1 కోటి మంది అందరూ కూడా యవ్వనస్తులే. ఎవరు కూడా ముసలి ముట్ట వాళ్ళు ఉన్నారు, కానీ అయితే ఎక్కువ శాతము యవ్వనస్తుల హృదయాన్ని ఆయన తన మాటలతో ఆకట్టుకొని చాలా మందికి దేవుని సువార్త చెప్పారంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యం తెలుసా అండి. ఎందుకంటే ఈనాడు యవ్వనస్తులు మార్చాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే యవ్వనస్తులు ఎలా ఉంటారంటే ఎప్పుడెప్పుడు ఒకళ్ళే తిరుగుతామా, ఎందుకంటే మరి స్నేహితులు ఉంటారు కాబట్టి ఆ స్నేహితులతో పాటు మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని స్నేహ ముచ్చులో, ప్రేమ ముచ్చులో పడి వారు లోకానికి బానిసత్తులుగా మారేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి యవ్వనస్తుల్ని ఆయన మార్చాలంటే నిజంగా ఎంత గొప్ప సువార్త ఆయన చేశారో చూడండి. ఇక్కడ దైవజనుడా నీవైతే వాటిని విసర్జించి, ఈ దైవజనుడు లోకంలో ఉన్నంత కాలము ఏ చెడు కూడా ఆయన దరిదాపులకి కూడా రాలేదు. అవన్నీ కూడా ఆయన విసర్జించి కేవలం నీతిని, విశ్వాసమును, మంచితనమును, ప్రేమను, ఓర్పు మాత్రమే ఆయన సంపాదించుకున్నాడు. ఆయన ఏ విధంగా జీవించాడు అని ఆయన పోయిన తర్వాత అర్థమవుతుంది. ఎంత మంచితనం నింపుకున్నాడో, ఎంత ప్రేమ నింపుకున్నాడో మనసు హృదయాల్లో, ఎంత ఓర్పుతో ఆయన సువార్త చేశాడో, ఎంత ఓర్పుతో చేశాడో అండి. నిజంగా కోట్ల మంది జనాలు వెళ్ళారంటే ఆయన చూడడానికి ఈరోజు నిన్ను చూడడానికి ఒకరైనా వస్తారో లేదో. నేను చనిపోతే కనీసం 100 మంది అయినా వస్తారు లేదు. అందుకే నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలము ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు మన జీవితంలో లేకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు. ఓర్పుతో ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. నిజంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఈ వారమంతయు కూడా చాలా మంది క్రైస్తవులు కన్నీటి సందర్భంలో ఉన్నారు.
వజ్రాన్ని, ఈ లోకం ఒక విలువైన వజ్రాన్ని, అలాంటి వజ్రం మళ్ళీ తిరిగి దొరుకుతుందో లేదో కానీ ఒకటే నిరీక్షణ, ఖచ్చితంగా ఆయన పరలోకంలో చూస్తామని. ఈ లోక పరంగా ఆయన ఎవరు పొట్టలు పెట్టుకున్నారో, మరి దేని కొరకు జరిగిందో మనకు అన్నీ కూడా తెలియదు. కానీ అలాంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా చూస్తుంటారు. ఆయన ఆపద ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చూస్తుంటాడు. ఒకవేళ నేను అనుకుంటున్నా, ఇంకా ఈ లోకంలో నీ పని అయిపోయింది, నువ్వు నా దగ్గరకు వచ్చేది దేవుడు నన్ను తీసుకున్నాడేమో, ఈ లోకపరంగా మనసు ఆయన పొట్టను పెట్టుకున్నా ప్రాణం ఇవ్వాల్సింది, ప్రాణం తీసుకోవాల్సింది సజీవమైన దేవుడే. ఆయన చేతిలో మాత్రమే ప్రాణం ఉంది కాబట్టి ఇక నా దగ్గరికి వచ్చేయని దేవుడే తనని పిలుచుకున్నాడు. ఎందుకంటే రాబోయే దినాలలో, ఉత్పత్త దినాలు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఈ మహాశ్రమలు తన బిడ్డలు పడకూడదని, ఈ మహాశ్రమలు తన బిడ్డలకు రాకూడదని, ఈ భయంకరమైన దినాల్లో తన బిడ్డలు ఇక్కడ ఉండకూడదని దేవుడు తన బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కటిగా పిలుచుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. గడిచిన 2 రోజుల కిందట కూడా మయన్మార్లో భయంకరమైన భూకంపం కలిగింది. వీటన్నిటి గుర్తులు ఏమిటంటే, ఒక్కటి, దేవుని రాకడ సమీపించింది. ఇక వేరే ఏమి లేదండి, కేవలం దేవుని రాకడ సమీపించింది కాబట్టి మనం చేయవలసింది ఒకటి, ఓర్పు కలిగి జీవించడం. మనం ఈ లోకంలో బతికినంత కాలం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి మనసులు, రకరకాలు ఉన్నటువంటి ఆ మనసుల స్వభావం ఎలా ఉంటుందంటే, వీరిని ఎప్పుడు వెళ్ళుకున్నామా, ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడెప్పుడు వీరిని రెచ్చగొడదామా అనేటువంటి రకరకాల మనసులు ఉంటారు. కానీ ఆ మనసుల ఉచ్చులో బిగించబడి వాళ్ళు బిగించాలని చూస్తున్నప్పుడు వాటిని వదిలిపెట్టుకొని విడుదల పొందుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఎటువంటి సమస్యను సృష్టించినా, ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ సృష్టించినా వాటన్నిటినీ కూడా ఓర్పుతో మనము చేయించగలిగేటువంటి బిడ్డలముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఓర్పుతో ఎదురు చూడడం ద్వారా గొప్ప కార్యములు మన జీవితంలో మనము చూస్తాం. ఓర్పు లేకపోతే ఆ కార్యములు మన జీవితంలో జరగవు. చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం అనుకుంటా, 15వ అధ్యాయము, అక్కడ మనకు ఒక కానాను స్త్రీ కనబడుతుంది. నిజంగా ఈమె ఒక ఓర్పు కలిగి జీవించేటువంటి స్త్రీ. ఈ స్త్రీ తన కుమార్తెకి దయ్యం పట్టిందని 15వ అధ్యాయంలో 21వ వచనంలో మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. కనాను స్త్రీ, ఈ స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని చాలా విలువలా లాడిపోతుంది, బాధపడుతుంది. ఎందుకంటే కుమార్తె కదా, కుమార్తెకు దయ్యం పట్టిందని ఆమె బాధపడతా ఉంది. అలాంటి సమయంలో ఆమె ఉన్న ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారని తెలుసుకొని ఆయన దగ్గర వెళ్ళి, ప్రభువా నా కుమార్తెను కరుణించుమని కేకలు వేస్తుందంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏమి కూడా పట్టించుకోవడం లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు, దూరం వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇవి మాత్రం నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, నా కుమార్తెను బాగు చేయి, నా కుమార్తె దగ్గరికి మీరు రండి అని కేకలు వేస్తుంది. కానీ ఆ కేకలు ఏమి కూడా యేసుక్రీస్తు వినపడినట్టుగా వెళ్ళిపోతున్నాడు. చూడండి, అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 23వ వచనంలో, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించిన యొక్క పంపి వేయమని ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. కేకలు వేస్తుంది తన కుమార్తెని బాగలేదని, తన కుమార్తె స్వస్థత పడలేదు, అస్వస్థగా ఉంది, తన కుమార్తె దయ్యం కట్టి పీడించబడుతుంది నా కుమార్తె అని కేకలు వేస్తుంది. ఎంత కేక వేసినా, ఎంత ఆయన చుట్టూ వెళ్ళినా కూడా ఆయన వినపడినట్టుగా వెళ్తున్నారట. అది చూసి ఆ శిష్యులు అంటున్నారు ఏమంటారంటే, అయ్యా ఈమె నిన్ను వెంబడిస్తుంది, ఏదో నీ అవసరం ఉంది, ఈమె అవసరం ఏంటో తెలుసుకొని పంపించవచ్చు కదా అంటే, మీ పని మీరు చూసుకోండి,
మీ పని మీరు చూసుకోండి, నేను ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. హల్లెలూయా. చూడాలి ఎంత దూరం నుంచి తన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని ఆయన కోసం ఎదురు చూసి ఆయన వెంట వెళ్తూనే ఉంది, ఆయన పిలుస్తూనే ఉంది. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు పలకడం లేదు, నిలబడ్డము లేదు. చివరాకల దగ్గరకు మరియు పరిగెత్తుతూ ఆయన దగ్గర ఒక చోట ఆగితే ఆ ఉన్న చోటికి ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంట ఉంది, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతుందయ్యా, దయచేసి నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను బాగుపరచు అని అంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏమిటంటే, పిల్లలు తింటున్నటువంటి రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకు వేయడం ఉత్తమా తల్లి? నీవు పిల్లలు తీసుకున్నటువంటి ఆ రొట్టె ముక్కలు తింటున్నారు, ఆ రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలు వేయడం ఏమైనా ఇష్టమా? ఏమైనా మంచిదేనా అని అంటా ఉంటే ఆ సమయంలో ఈ కనాను స్త్రీకి ఎంత ఓర్పు చూడండి. వాస్తవానికి అయితే వీళ్ళకి కోపం రావాలి, కోపం వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని నిలదీయాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గరికి పరిగెడుతూనే ఉంది, పిలుస్తూనే ఉంది. పిలిచినా కూడా పలకడం లేదు. ఎంత మరి ఆయన దగ్గర వెళుతున్నా కూడా ఆయన నిలబడటం లేదు. పరిగెత్తి ఎంతగానో అలసిపోయింది. యేసుక్రీస్తుని పిలిచి ఎంతగానో అలసిపోయింది. ఆ అలసిపోయినటువంటి ఆమె ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నా కుమార్తెను బాగు చేయండి. అప్పుడు యేసే అంటున్న మాట, పిల్లలను రొట్టె ముక్కలు వేసుకుని కుక్క పిల్లలు వేరే ఉత్తమా తల్లి అంటే, ఆ మాటకి బాధపడి కోపముతో ఆమె ముగిపోవాలి. ఎంత కోపం రావాలో ఆమెకి వాస్తవానికి అయితే, కానీ ఎంత ఓర్పు చూడండి. ఓర్పుతో ఆమె అంటా ఉంది, ఏమంటుందంటే, నిజమేనయ్యా, నిజమే ప్రభువా, పిల్లలకు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు. మంచిదే నువ్వు చెప్పింది మంచిదే, కానీ కుక్క పిల్లలు కూడా యజమానులు బల్ల మీద నుంచి పడే రొట్టెల ముక్కల కోసమే కదా ప్రభువా ఎదురు చూస్తాయి. నేను కుక్కనే, నా పిల్లలు కుక్క పిల్లలే, మేము కుక్కలమే, కానీ కుక్క పిల్లలు కూడా యజమానులు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసమే కదా ఎదురు చూసేది. ఆ కుక్క పిల్లలు కూడా యజమానుని చేతిలో నుంచి ఏ ముక్కలు పడతాయో ఆ ముక్కలు ఏరుకొని తిందామా అని ఆ ముక్కల కోసమే కదా ప్రభువా ఎదురు చూసేది అని ఆమె ఎంత ఓర్పుతో సమాధానం ఇచ్చిందో. ఆమె ఇచ్చినటువంటి ఆ సమాధానం విని ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు జరుగునుగాక అని అయిన వెంటనే ఆ గడియలోనే ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చారో ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంటే ఈమె ఓర్పు ద్వారా, ఒక నిరీక్షణ ద్వారా, ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూడడం ద్వారా ఆమె విశ్వాసము బలపరచుకొని ఆమె కుమార్తె స్వస్థత పడడానికి కారణము అయింది. హల్లెలూయా. ఆ గడియలోనే దేవుని వాక్యము ఎలా ఉంటుందంటే, ఆ గడియలోనే ఏ గడి అంట, ఆ గడియలోనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని కవును నేను ఏదైతే అనుకుంటున్నావో అది జరుగును గాక అని ఎప్పుడైతే అన్నారో ఆ వెంటనే స్వస్థత పొందుకుందంటే. దేవుని కార్యం ఎలా ఉంటుందంటే, ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే కార్యం జరిపించే
జరిగించేవాడు మన దేవుడు. హల్లెలూయా. కొన్ని కార్యాలు ప్రార్థన జరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పడతాయి, ఎన్నో ఏళ్ళు పడతాయి జరగాలంటే. హల్లెలూయా. కార్యం జరగాలన్నా కార్యం జరగకూడదన్నా ఆయన చేతిలోనే ఉంది. అందుకే ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందుకుంది. ఆ గడియలోనే వెంటనే అంటే తిరిగి ఇంటికి కూడా ఆమె ఇంకా వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకోకుండానే ఎక్కడైతే తన మొరని యేసుక్రీస్తు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటుందో ఆ వెంటనే ఆమె స్వస్థత అంటే ఇంకా సగంలో ఉండగానే ఆమె స్వస్థత పొందుకుంటే. హల్లెలూయా. ఇలాంటి మనం కూడా ఎన్నో సార్లు ప్రార్థిస్తూ ఉండగానే కార్యాలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత, ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో వారాల తర్వాత జరిగే కార్యాలు ఎన్నో. అయితే వాటి కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి, ఓర్పుతో ఎదురు చూసేవారిగా ఉండాలి. మోసే గారిని మొట్టమొదట 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నారు. ఎందుకనంటే ఆ మిథ్యాన దేశంలో గొర్రెల కాపరిగా దేవుడు మోసేని ఎందుకు చేశారంటే ఓర్పు నేర్పించడానికి ఇశ్రాయేలు ప్రజలకు నాయకులుగా ఉండాలి అంటే ముందుగా మొట్టమొదటిగా మోసేకి ఓర్పు అవసరము అని ఆయన ఓర్పు నేర్చుకోవాలి, ఆయనకు ఓర్పు నేర్పించాలి అని 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు నాయడానికి ఒక కాపరిగా పెట్టారండి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ నిర్గమాకాండంలో మనకు అక్కడ 2వ అధ్యాయంలో తెలుస్తుంది. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో అక్కడ ఈ మోసే గారు ఏం చేశారంటే మోసే గారు అలాగా తన ప్రాంతంలో తన రాజ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక హెబ్రీయుడు ఐగుప్తుని కొట్టైనప్పుడు చూశారు మోసే. ఈ హెబ్రీయుడు ఐగుప్తుని కొట్టారు. ఆ సంఘటనను మోసే చూశారు. చూసిన వెంటనే మోసే ఏం చేశారంటే ఇక్కడ ఎవ్వరు లేరు కదా, అటు ఇటు తిరిగి ఎవ్వరు లేరు అని అనుకొని ఆ ఐగుప్తుని వెంటనే చంపేశారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించారు. గొడవ పడుతున్నది హెబ్రీయుడు ఐగుప్తుడు. గొడవ పడుతున్నది వీరైతే హెబ్రీయుడు కొడతావా అని ఐగుప్తుని ఏమి కూడా ఆలోచించకుండా వెంటనే చంపేశాడు. ఆలోచించిన అంటే ఓర్పు కదా లేదు, వెంటనే చంపిన తర్వాత ఒక గొయ్యి తీసి ఇసుకలో పాతి పెట్టేశాడు. పాతి పెట్టేసిన తర్వాత దీన్ని ఎవరు చూస్తారు? మనసును చూడకపోయినా దేవుడు మాత్రము చూసే దేవుడు. దీన్ని ఒక హెబ్రీయుని కొట్టాడని ఐగుప్తుని చంపాడు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలించాలంటే కష్టమే. కేవలం గొడవ పద్ధతికి చంపాడంటే ఇంకా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా ఎంచుకోవాలి అనంటే ముందుగా ఇతనికి ఓర్పు కావాలి. ఓర్పు ఇతనిలో ఉంటే ఖచ్చితంగా ఇతను నాయకత్వము వహిస్తాడు. ఎందుకంటే ఓర్పు కనుక లేకపోతే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని చంపినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరిగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది దేవుడు చూసి దేవుడు అనుకున్నాడు, ముందుగా నా కుమారుడైన మోసేకు ఓర్పు నేను నేర్పించాలి అని ఆ వెంటనే మిథ్యాన దేశంలో తన మామయ్య ఇతరు దగ్గరికి వెళ్ళి అక్కడ గొర్రెలు మేపడానికి ఆయనను పంపాడు. హల్లెలూయా. అక్కడ 40 సంవత్సరాలు ఈ గొర్రెల్ని మేపాడు. 40 సంవత్సరాలు గొర్రెల్ని మేపిన తరువాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఎందుకంటే 40 సంవత్సరాలు గొర్రెలు మేపారు అంటే 40 సంవత్సరాల్లో ఆయన ఎంత ఓర్పు నేర్చుకున్నారంటే ఒక వ్యక్తి గొడవ పడడానికి వచ్చినా కూడా గొడవ పడే మనస్తత్వం అతనికి లేకపోయినంత ఓర్పు దేవుడు అక్కడ నేర్పించాడు. ఎందుకంటే గొర్రెలు కాయాలంటే ఎంతో ఓర్పు ఉండాలి కదండి. ఎందుకంటే గొర్రెలు ఇష్టం వచ్చినగా పోతూ ఉంటాయి, ఇష్టం వచ్చినగా
ఉంటాయి. వాటిని మరి పలానా చోట మరి వేస్తా ఉంటే పలానా వాళ్ళు అడుగుతా ఉంటే వాటన్నిటి విషయంలో ఓర్పు కావాలి. ఒక వ్యాపారం పెట్టుకున్నాము అనుకోండి, వ్యాపారం పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న వెంటనే ఆరంభించిన వెంటనే వ్యాపారం జరగాలంటే అది కుదరదు. ఎందుకంటే వెంటనే ఎక్కడ కూడా జరగదు. నిదానముగా టైం పడుతుంది, మెల్లమెల్లగా టైం మరి అభివృద్ధి అవుతుంది. ఏముండాలి? ఓర్పు ఉండాలి. అందుకే వ్యాపారం ఏదైనా పెట్టుకున్నప్పుడు ఓర్పు కలిగి జీవించారు. ఓర్పు లేదనుకోండి వ్యాపారంలో వర్ధిల్లలేం, అభివృద్ధి కాలేము. లేదు ఒక చోట ఏదైనా మనము పనికి వెళ్ళాలి అనుకోండి, పనికి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయిన వెంటనే మనకు జీతము రాదు, వెళ్ళిపోయిన వెంటనే మనకు కూలి రాదు. మెల్లగా టైము పడుతుంది, నిదానము పడుతుంది. అవన్నీ కూడా వారు జరగాలంటే ఓర్పు కావాలి. ఓర్పుతో ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. అందుకే మొట్టమొదటిగా మోసేకు ఓర్పు నేర్పించిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాయకుడిగా ఉండి వారిని పరిపాలించు అని అప్పుడు మోసే నాయకుడిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధన, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. అబ్రహాము గారు తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆ మాటని నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలము పొందుకున్నాడంట. ఆ మాటను నమ్మి విశ్వసించి నిరీక్షించి ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి కనుక భూ నివాసము శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి. ఓర్పు విషయమై ఏ వాక్యం అయితే నువ్వు ఏ వాక్యం అయితే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో ఆ ఓర్పు ద్వారా నీకు రాబోయే శ్రమలన్నిటిలో నుంచి, రాబోయే శోధనలన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొని. హల్లెలూయా. చివరిగా ఏమిటంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండుటకై పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు కూడా ఓర్చుకున్న ఆయనను తలంచుకొని. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఎంతగానో అలసిపోయాడు, ఎంతగానో ఆయన అలసిపోయాడు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు అలసట పడక, మీరు అలసిపోతున్నారేమో, మీరు విసిగిపోతున్నారేమో, దేని విషయంలో అలసిపోతున్నారు, దేని విషయంలో విసిగిపోతున్నారు. అయితే పాపాత్ముల కోసం తనకు